గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనీ షో నెంబర్ 983. అండ్ ఈరోజు డైలీ మనీ షోలోని జియో క్రిప్టో కరెన్సీ వచ్చేసింది. ఈ విషయం మీరు కూడా వినే ఉంటారు కదా, న్యూస్ బాగా సర్క్యులేట్ అవుతుంది. దాని రిలేటెడ్గా ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా డిస్కస్ చేసుకుందాం. దీంతో పాటుగా ఈరోజు సెషన్లో జొమాటో అండ్ స్విగ్గీ లాంటి స్టాక్స్లో బాగా ప్రెషర్ కనపడింది కదా, వాటి రిలేటెడ్గా ఉన్నటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్తో పాటుగా మార్కెట్లో ఉన్న అదర్ ఇంపార్టెంట్ అప్డేట్స్ అండ్ రిజల్ట్స్ని వన్ బై వన్ క్విక్గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈరోజు సెషన్లో మన మార్కెట్లోని చాలా వాలటాలిటీ చూసాం. చివరికి ఈరోజు సెషన్లో సెన్సెక్స్ 1235 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 75,838 పాయింట్స్కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 320 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 23,024 పాయింట్స్కి క్లోజ్ అయింది. అండ్ ఈరోజు సెషన్లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 1.93% కరెక్ట్ అయినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 2% కరెక్ట్ అయింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 1.58% కరెక్ట్ అయింది. ఈ రోజు మార్నింగ్ నుంచి కూడా మన మార్కెట్లోని చాలా వాలటాలిటీ కనపడింది కదా. దీనికి రీజన్ మనం మాట్లాడుకోవాలంటే నిన్న ట్రంప్ గారు యుఎస్ ప్రెసిడెంట్ గా ఇనాగ్రేషన్ డే ఉన్నది. సో ఇనాగ్రేషన్ డే లోని ట్రంప్ గారి దగ్గర నుంచి టారిఫ్స్ రిలేటెడ్ గా ఏమైనా కామెంట్స్ వచ్చినట్లయితే దాని వలన ఈ రోజు సెషన్ లో మన మార్కెట్ లో ప్రెషర్ కనపడేటువంటి అవకాశం ఉన్నట్టుగా నిన్న మనం మాట్లాడుకున్నాం కదా. అండ్ ఈ ఇనాగ్రేషన్ డే లోని ట్రంప్ గారి దగ్గర నుంచి కొన్ని కీ స్టేట్మెంట్స్ అయితే వచ్చాయి. ముందుగా ప్యారిస్ క్లైమేట్ అగ్రిమెంట్ ఏదైతే ఉన్నదో ఈ అగ్రిమెంట్ అయితే యుఎస్ విత్డ్రా చేసుకున్నట్టుగా ఆయన కామెంట్ చేశారు. యాక్చువల్లీ ఈ ప్యారిస్ క్లైమేట్ అగ్రిమెంట్ ఏదైతే ఉందో దాని నుంచి యుఎస్ బయటకు వచ్చేస్తుందని చెప్పి ఈయన గెలిచిన తర్వాతే స్టేట్మెంట్స్ చేయడం జరిగింది. ఆ టైంలో ఈయన దగ్గర నుంచి ఆ స్టేట్మెంట్స్ రావడంతో రెన్యూబుల్ ఎనర్జీ సెక్టర్ లో వర్క్ చేసేటువంటి వేరియస్ స్టాక్స్ లోనైతే మనం ప్రెషర్ చూసాం. నో ఈయన దగ్గర నుంచి ఈ స్టేట్మెంట్స్ వచ్చాయి కాబట్టి ఆల్రెడీ మార్కెట్ ఫిక్స్ అయిపోయి ఉన్నది. అంటే ప్యారిస్ క్లైమేట్ అగ్రిమెంట్ నుంచి యుఎస్ బయటకు వచ్చేస్తుందని దాని రిలేటెడ్ గా అయితే ఈయన క్లారిఫికేషన్ ఇచ్చేశారు. అండ్ దీంతో పాటు కెనడా అండ్ మెక్సికో పైన ఫిబ్రవరి 1 నుంచి 25% టారిఫ్స్ విధించబోతున్నట్టుగా ఈయన కామెంట్ చేశారు. అండ్ వీళ్ళతో పాటుగా బ్రిక్స్ నేషన్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా డీ డాలరైజేషన్ రిలేటెడ్ గా వర్క్ చేస్తున్నాయని, ఈ డీ డాలరైజేషన్ రిలేటెడ్ గా వర్క్ చేస్తున్న కంట్రీస్ అన్నిటిపైన కూడా 100% టారిఫ్స్ విధిస్తామని చెప్పి ఆయన స్ట్రాంగ్ గా కౌంటర్ ఇవ్వడం జరిగింది. ఈ బ్రిక్స్ నేషన్స్ లోని మన ఇండియా కూడా ఉన్నది. నౌ డీ డాలరైజేషన్ అంటున్నారు కదా, ఈ డీ డాలరైజేషన్ అంటే ఎవరికి అర్థం కదా, వాళ్ళ కోసం సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నో చాలా రోజుల వరకు మనం చూసినట్లయితే ఏదైనా కంట్రీతోని ట్రేడ్ చేయాలనుకోండి, ఏ కరెన్సీలో ట్రేడ్ చేస్తున్నారు? డాలర్ రూపంలోనే కదా ట్రేడ్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియా వేరే అదర్ కంట్రీ నుంచి ఏవైనా ఇంపోర్ట్ చేసుకోవాలనుకోండి, ఏం చేస్తుంది? ఆ కంట్రీకి డాలర్స్ లో మనం పే చేసి ఆ ప్రొడక్ట్స్ ని ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. నో డాలర్స్ లో పే చేయడం వల్ల మనం నష్టపోయేది ఏంటంటే ఫస్ట్ మన కరెన్సీని మనం డాలర్ లోకి మార్చాలంటే ఆ రోజు డాలర్ రేట్ ఎంత ఉంటుందో ఆ రేట్ ప్రకారం డాలర్ లోకి మార్చాలి. అండ్ ఆ డాలర్స్ ఆ కంట్రీకి ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత ఆ సప్లై చేసినటువంటి కంట్రీ ఏం చేయాలి? తిరిగి ఆ డాలర్ ని వాళ్ళ లోకల్ కరెన్సీలోకి మార్చుకోవాలి. అంటే ఆ రోజు ఏ రేట్ ఉంటుందో ఆ రేట్ ప్రకారం వాళ్ళ డాలర్ ని ఎక్స్చేంజ్ చేసుకోవాలి. ఇలా మల్టిపుల్ టైమ్స్ ఎక్స్చేంజ్ చేస్తుండడం వల్ల ఎక్స్చేంజ్ ఛార్జెస్ పడుతున్నాయి. అండ్ అలాగే డాలర్ మీద డిపెండెన్సీ కూడా బాగా పెరిగిపోతుంది. కాబట్టి ఈ డాలర్ డిపెండెన్సీని తగ్గించాలని చెప్పి బ్రిక్స్ కంట్రీస్ అన్ని ఒక ఒప్పందానికి వచ్చాయి. అంటే ఈ బ్రిక్స్ కంట్రీస్ మధ్యలో ఏవైతే ట్రేడ్స్ జరుగుతుంటాయో ఆ ట్రేడ్స్ అన్ని లోకల్ కరెన్సీస్ లో చేసుకోవాలని చెప్పి ప్రయత్నిస్తున్నాయి. అంటే మనం వేరే కంట్రీస్ లో అంటే వేరొక బ్రిక్ నేషన్ తోని మనం ట్రేడ్ చేస్తున్నాం అనుకోండి, మనం లోకల్ కరెన్సీలో పే చేస్తాం, వాళ్ళు కూడా వాళ్ళ లోకల్ కరెన్సీలో పే చేస్తుంటారు. సో ఇలా లోకల్ కరెన్సీస్ లో పే చేసుకోవడం వల్ల డాలర్ పైన డిపెండెన్సీ తగ్గిపోద్దని చెప్పి బ్రిక్స్ కంట్రీస్ అన్ని ఈ విధంగా ప్రయత్నిస్తున్నాయి. సో ఈ బ్రిక్స్ కంట్రీస్ ఇలా డీ డాలరైజేషన్ రిలేటెడ్ గా ప్రయత్నిస్తున్నాయి కాబట్టి అది అమెరికాకి అగైనిస్ట్ గా ఈ కంట్రీస్ అన్ని చేస్తున్నట్టుగానే యుఎస్ భావిస్తుందని, సో వెంటనే ఈ బ్రిక్స్ కంట్రీస్ అన్ని ఇటువంటివి చేయడం మానుకోకపోతే ఈ కంట్రీస్ అన్నిటిపైన 100% టారిఫ్స్ విధిస్తామని చెప్పి ట్రంప్ గారు అయితే వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఈ బ్రిక్స్ నేషన్స్ లో మన ఇండియా కూడా ఉన్నది కాబట్టి మన ఇండియా పైన కూడా ఈ 100% టారిఫ్స్ విధించచ్చు అని చెప్పి మార్కెట్ లో కొంతవరకు భయాలు మొదలయ్యాయి. యాజ్ ఆఫ్ నో ఈయన ఇనాగ్రేషన్ స్పీచ్ లోనైతే స్పెసిఫికల్లీ ఈ కంట్రీ పైన అంటే మన ఇండియా పైన చైనా పైన ఇంత టారిఫ్స్ విధిస్తామని ఏం కామెంట్ చేయలేదు. అంటే ఫస్ట్ ఆయన గవర్నమెంట్ ని సెటప్ చేసుకోవాలి, చేసుకున్న తర్వాత అగైన్ ఈ టారిఫ్స్ రిలేటెడ్ గా అది వర్క్ చేయాలి. సో ప్రెసెంట్ టారిఫ్స్ రిలేటెడ్ గా ఏమీ ఫుల్ ఫ్లెజ్డ్ క్లారిటీ రాకపోయినా బ్రిక్స్ నేషన్స్ పైన ఇటువంటి 100% టారిఫ్స్ విధిస్తాం అంటే లోకల్ కరెన్సీస్ లో ట్రేడ్ చేసుకుని డీ డాలరైజేషన్ రిలేటెడ్ గా వర్క్ చేసినట్లయితే ఈ బ్రిక్స్ నేషన్స్ పైన 100% టారిఫ్స్ విధిస్తామని ఈయన దగ్గర నుంచి ఏదైతే ఈ కామెంట్ వచ్చిందో దీనివల్ల కొంతవరకు మన మార్కెట్ లో కన్సర్న్స్ మొదలయ్యి దాంతోనే ఈ రోజు సెషన్ లో మనకి మార్కెట్ లోని అంత వాలటాలిటీ కనపడింది. దీంతో పాటుగా కొన్ని కంపెనీస్ ఏవైతే నెంబర్స్ వస్తున్నాయో ఆ నెంబర్స్ మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా కొంత బిలోలో ఉండడం కూడా మార్కెట్ ని కొంతవరకు డిసప్పాయింట్ చేసినట్టుగా మనం భావించవచ్చు. బట్ మోర్ ఓవర్ ఈ రోజు మార్కెట్ లో ప్రెషర్ కనపడడానికి మాత్రం ట్రంప్ గారి దగ్గర నుంచి వచ్చినటువంటి ఈ స్టేట్మెంట్సే రీజన్. అండ్ దీంతో పాటుగా మన ఇండియన్స్ రిలేటెడ్ గా మరొక నెగిటివ్ స్టేట్మెంట్ కూడా ఈయన దగ్గర నుంచి వచ్చింది. ఇది ఇండియన్స్ కే కాదు, యుఎస్ కి చాలా మంది పీపుల్ మైగ్రేట్ అవుతుంటారు కదా, అంటే వర్క్ వీసా పైన అది మైగ్రేట్ అవుతుంటారు కదా. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవరైతే యుఎస్ లో పిల్లలు అక్కడ పుడతారో ఆ పిల్లలకి ఇప్పటి వరకు యుఎస్ సిటిజన్షిప్ అనేది లభించేది. బట్ ఇక పైన మాత్రం ప్రాపర్ గా యుఎస్ సిటిజన్ కాకపోతే అంటే ఆ పిల్లలు పుట్టక ముందే మదర్ అండ్ ఫాదర్ కి యుఎస్ సిటిజన్షిప్ ఉన్నదనుకోండి, అప్పుడు పిల్లలకి సిటిజన్షిప్ వస్తుంది. కానీ అలా మదర్ అండ్ ఫాదర్ కి సిటిజన్షిప్ లేకుండా ఒకవేళ పిల్లలు అక్కడ పుట్టినట్లయితే
చూసినట్లయితే ఆ పిల్లలకి ఇకపైన సిటిజన్షిప్ లభించదని చెప్పి కూడా ఆయన కామెంట్ చేయడం జరిగింది. సో ఇది అదర్ కంట్రీస్ నుంచి ఎవరైతే యూఎస్ కి మైగ్రేట్ అవుతుంటారో వాళ్ళ రిలేటెడ్ గా కొంతవరకు నెగిటివ్. వాళ్ళకి ఒకవేళ సిటిజన్షిప్ లేదనుకోండి, ఇకపైన సిటిజన్షిప్ లేకుండా యూఎస్ లో పిల్లలు పుట్టినట్లయితే వాళ్ళకైతే యూఎస్ సిటిజన్షిప్ లభించదు. చాలా మంది మన ఇండియన్స్ కూడా అక్కడికి వెళ్తుంటారు కాబట్టి ఇది ఇండియన్స్ రిలేటెడ్ గా కొంతవరకు మనం నెగిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ అంబానీ క్రిప్టో కరెన్సీ వచ్చేసింది, అదే జియో కాయిన్. మీరు చాలా రోజుల నుంచి మీడియా ప్లాట్ఫామ్స్ అంటే లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి మీడియా ప్లాట్ఫామ్స్ ఇది వింటూ ఉండొచ్చు. జియో కాయిన్ ఏంటి అసలు, అంటే ఈ అంబానీ క్రిప్టో కరెన్సీ ఏంటో మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. జియో వాళ్ళు ఏం చేశారంటే పాలిగాన్ బ్లాక్ చైన్ నెట్వర్క్ వాళ్ళతోని కొలాబరేట్ అయ్యి ఈ జియో కాయిన్ అనేటువంటి న్యూ రివార్డ్ టోకెన్ అయితే లాంచ్ చేశారు. ఈ జియో కాయిన్ ఏదైతే వీళ్ళు లాంచ్ చేశారో అది జస్ట్ రివార్డ్ టోకెన్ మాత్రమే. మీరు అనుకుంటున్నట్టుగా అంటే మీడియా ప్లాట్ఫామ్స్ లో తిరుగుతున్నట్టుగా అంబానీ క్రిప్టో కరెన్సీ వచ్చేసింది, మిగతా క్రిప్టో కరెన్సీని ఇది బీట్ చేసేస్తుంది, ఇలా తిరుగుతున్నాయి కదా. సో అటువంటిది ఏమీ లేదు. ఈ జియో కాయిన్ అనేది జస్ట్ ఒక రివార్డ్ ప్రోగ్రామ్ మాత్రమే. అంటే మీరు జియో నెట్వర్క్ ఉంటుంది కదా, అంటే జియో వెబ్ బ్రౌజర్ కావచ్చు, జియో స్పేర్ కావచ్చు, వీటిలోని మీరు ఏవైనా పర్చేసెస్ అవి చేస్తున్నారనుకోండి, వాటిలోని మీకు రివార్డ్ ప్రోగ్రామ్ కింద ఈ జియో కాయిన్ అయితే ఇష్యూ చేస్తారు. ఆ జియో కాయిన్స్ ని మీరు అగైన్ ఈ జియో నెట్వర్క్ అంటే జియో ప్లాట్ఫామ్స్ ఉంటాయి కదా, జియో ప్లాట్ఫామ్స్ లోని రీఛార్జెస్ కావచ్చు, లేదా ఏవైనా పర్చేసెస్ కావచ్చు, లేదా ఇంకా రిలయన్స్ స్టోర్స్ అవి ఉంటాయి కదా, ఆ స్టోర్స్ లోనది పర్చేస్ చేసినప్పుడు కావచ్చు, అటువంటి పర్చేసెస్ లో యూజ్ చేసుకోవడానికి జియో వాళ్ళు అలో చేసేటువంటి అవకాశం ఉన్నది. బట్ ఇప్పటి వరకు ఇంకా జియో వాళ్ళ దగ్గర నుంచి ఈ జియో కాయిన్ రిలేటెడ్ గా ఫుల్ ఫ్లెజ్డ్ క్లారిటీ అయితే రాలేదు. బట్ ఇది జస్ట్ రివార్డ్ ప్రోగ్రామ్ లో భాగంగానే లాంచ్ చేశారు. ఇలా రివార్డ్ ప్రోగ్రామ్ ని లాంచ్ చేయడం ద్వారా వీళ్ళు ఏం చేయబోతున్నారంటే మోర్ యూజర్స్ ని ఈ జియో ప్లాట్ఫామ్స్ లోనే ఎక్కువగా పర్చేసెస్ జరిగే విధంగా వీళ్ళు ప్రయత్నిస్తున్నారు. దీని ద్వారా వీళ్ళ బిజినెస్ అయితే స్ట్రాంగ్ గా గ్రో అవుతుంది కదా. సో అది జియోకి ఓవరాల్ గా పాజిటివ్ అవుతుంది. బట్ మీరు మీడియా ప్లాట్ఫామ్స్ లో వింటున్నారు కదా, అంటే జియో క్రిప్టో కరెన్సీ లాంచ్ చేసేసింది, అదర్ క్రిప్టో కరెన్సీ లాగే ఇది ఉండబోతుంది, ఇటువంటి కన్ఫ్యూజన్స్ అయితే యూజర్స్ లో క్రియేట్ అవుతున్నాయి. కొంతమంది ఈవెన్ కామెంట్ సెక్షన్ లో కూడా అడుగుతున్నారు. బట్ ఇది అటువంటి క్రిప్టో కరెన్సీ కాదు, ఇది జస్ట్ రివార్డ్ ప్రోగ్రామ్ కిందే మనం అర్థం చేసుకోవచ్చు. ఇంకా ఈ రివార్డ్ ప్రోగ్రామ్ రిలేటెడ్ గా జియో వాళ్ళ దగ్గర నుంచి ఫర్దర్ గా అంటే ఫుల్ ఫ్లెజ్డ్ క్లారిటీ అయితే రావాల్సి ఉన్నది. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ గనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే ఈ వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ ఈరోజు సెషన్ లో మీరు అబ్జర్వ్ చేశారనుకోండి, మార్నింగ్ నుంచి కూడా జొమాటో అండ్ అలాగే స్విగ్గీ ఈ రెండు స్టాక్స్ లో కూడా చాలా ప్రెషర్ కనపడింది. యాక్చువల్లీ ఈ ఫుడ్ డెలివరీ ప్లాట్ఫామ్ స్టాక్స్ లోని ఈ రోజు ఇంత ప్రెషర్ కనపడడానికి ఉన్న రీజన్ ఏంటంటే, మనం నిన్న జొమాటో రిజల్ట్స్ డిస్కస్ చేసుకున్నాం కదా, ఈ రిజల్ట్స్ డిస్కస్ చేసుకున్నప్పుడే మనం క్లియర్ గా మాట్లాడుకున్నాం వీళ్ళ బ్లింకిట్ క్విక్ కామర్స్ బిజినెస్ ఏదైతే ఉన్నదో ఈ బిజినెస్ ని జొమాటో వాళ్ళు స్ట్రాంగ్ గా ఎక్స్పాండ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. అంటే బ్లింకిట్ స్టోర్స్ ని అయితే స్ట్రాంగ్ గా ఎక్స్పాండ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. సో నెక్స్ట్ ఫ్యూ మంత్స్ వరకు ఈ ఎక్స్పాన్షన్ స్ట్రాంగ్ గా చేయడం వలన వీళ్ళ బాటమ్ లైన్ అయితే ఇంపాక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉన్నది కదా. దాంతోనే మార్కెట్ లో కన్సర్న్స్ రైజ్ అయ్యేసరికి నిన్న జొమాటో స్టాక్ లో ప్రెషర్ కనపడింది. అండ్ ఈ రోజు సెషన్ లో కూడా జొమాటో స్టాక్ బాగానే ప్రెషర్ కి గురైంది. యాక్చువల్లీ ఈ జొమాటో వాళ్ళే ఇంతలా ఎక్స్పాండ్ చేస్తున్నారంటే స్విగ్గీ వాళ్ళు కామ్ గా ఉంటారు కదా, వాళ్ళ స్విగ్గీ ఇన్స్టామార్ట్ ఉన్నది కదా, ఈ స్విగ్గీ ఇన్స్టామార్ట్ ను కూడా వాళ్ళు స్ట్రాంగ్ గానే ఎక్స్పాండ్ చేయడానికి ప్రయత్నించవచ్చు. ఎందుకంటే ఒకళ్ళు స్ట్రాంగ్ గా ఎక్స్పాండ్ చేస్తున్నారు అనుకోండి, వాళ్ళ కాంపిటేటర్ దగ్గర నుంచి వాళ్ళు మార్కెట్ షేర్ ని గెయిన్ అవ్వచ్చు కదా. అలా మార్కెట్ షేర్ ని కోల్పోవడానికి ఏ కంపెనీ ఇష్టపడదు కదా. సో అలా ఇష్టపడదు కాబట్టి స్విగ్గీ వాళ్ళు కూడా వాళ్ళ ఇన్స్టామార్ట్ ని స్ట్రాంగ్ గా ఎక్స్పాండ్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. సో దీని వల్ల రెండు కంపెనీస్ యొక్క బాటమ్ లైన్ ఇంపాక్ట్ అవుతుంది కాబట్టి స్టాక్స్ లో మనం ప్రెషర్ చూసాం. దీంతో పాటుగా మీకు గుర్తున్నట్లయితే మనం లాస్ట్ 1 to 2 months నుంచి మల్టిపుల్ టైమ్స్ మాట్లాడుకున్నాం కదా, అమెజాన్ వాళ్ళు కూడా ఈ క్విక్ కామర్స్ బిజినెస్ లోకి రాబోతున్నారని. సో అమెజాన్ ఈ క్విక్ కామర్స్ బిజినెస్ లోకి ఎంట్రీ ఇస్తుండడంతోనే వాళ్ళతో కాంపిటీషన్ తట్టుకుని మార్కెట్ షేర్ కోల్పోకుండా ఉండడానికి ఇప్పుడు జొమాటో వాళ్ళు ఈ స్టెప్ తీసుకుంటున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. నో జొమాటోయే కాదు, స్విగ్గీయే కాదు, ఈ క్విక్ కామర్స్ సెగ్మెంట్ లోని బిజినెస్ ను ఆపరేట్ చేసేటువంటి మల్టిపుల్ కంపెనీస్ అన్ని కూడా స్ట్రాంగ్ ఎక్స్పాన్షన్ రిలేటెడ్ గా నెక్స్ట్ ప్రయత్నించవచ్చు. దీంతో పాటు అమెజాన్ వాళ్ళు వచ్చారనుకోండి, మరిన్ని ఆఫర్లు ఇస్తారు కదా, ఎక్కువ మంది కస్టమర్స్ ని అట్రాక్ట్ చేయడానికి అని చెప్పి వాళ్ళు ఎక్కువ ఆఫర్స్ ఇస్తారు కదా. అలా ఆఫర్స్ ఇచ్చినప్పుడు కస్టమర్స్ ఎక్కువగా అమెజాన్ మూవ్ అయ్యారనుకోండి, దానివల్ల అదర్ క్విక్ కామర్స్ బిజినెస్ చేసేటువంటి కంపెనీస్ దెబ్బతినేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ కంపెనీలు కూడా ఆఫర్లు ఇవ్వాల్సి వస్తుంది. దీనివల్ల ఈ కంపెనీస్ యొక్క మార్జిన్స్ పైన కూడా మనం కొన్నాళ్ళు ఇంపాక్ట్ అనేది చూడొచ్చు. సో ఈ క్విక్ కామర్స్ బిజినెస్ లో ఏదైతే కాంపిటీషన్ పెరిగిపోతుందో దాంతోనే ఈ కంపెనీస్ కి అయితే కొంత థ్రెట్ కనపడుతున్నది. దానివల్లనే స్టాక్స్ లో మనం కొంత ప్రెషర్ చూసాం. నో అమెజాన్ ఇంకా స్లోగా ఎంటర్ అవుతుంది. వన్స్ అమెజాన్ ఫుల్ ఫ్లెజ్డ్ గా ఎంటర్ అయిన తర్వాత ఈ కాంపిటీషన్ ఏ విధంగా ముందుకు వెళ్ళబోతుందో మనకి మరింత క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉన్నది. నెక్స్ట్ ఈ రోజు సెబీ చైర్పర్సన్ అయినటువంటి మాధవి పూరి గారు కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేయడం జరిగింది. మనం ఐపీఓస్ లో పార్టిసిపేట్ చేస్తుంటాం కదా, ఐపీఓ లో పార్టిసిపేట్ చేసిన తర్వాత మనకు ఒకవేళ ఆ ఐపీఓ అలాట్ అయినట్లయితే ముందు ఆ షేర్స్ వచ్చి మన డిపాజిటరీ అకౌంట్ లో క్రెడిట్ అవుతాయి. క్రెడిట్ అయిన తర్వాత ఆ స్టాక్స్ అయితే లైవ్ అవ్వవు కదా, అంటే మనం ఆ స్టాక్స్ ని అమ్మడం గానీ కొనడం గానీ ఇలాంటివి చేయలేం కదా. ఓన్లీ లిస్ట్ అయిన తర్వాతే ఆ స్టాక్స్ ని మనం అమ్మడం గానీ కొనడం గానీ చేయొచ్చు. బట్ ఇలా స్టాక్స్ క్రెడిట్ అయిన తర్వాత లిస్ట్ అయ్యే వరకు కూడా ఇన్వెస్టర్స్ ఇప్పుడు వెయిట్ చేస్తున్నారు కదా. అలా వెయిట్
వెయిట్ చేయకుండా ఇన్వెస్టర్స్ యొక్క డిమాట్ అకౌంట్ లోని ఆ స్టాక్స్ క్రెడిట్ అవగానే ఆ స్టాక్స్ ని ఇన్వెస్టర్స్ ట్రేడ్ చేసుకోవడానికి అని చెప్పి ఒక కొత్త ప్లాట్ఫామ్ ని లాంచ్ చేయడానికి సెబీ వర్క్ చేస్తున్నట్టుగా ఆవిడ కామెంట్ చేయడం జరిగింది. యాక్చువల్లీ ఐపీఓ షేర్స్ అనే కాదు, మనం రైట్స్ ఇష్యూస్ లో అవి పార్టిసిపేట్ చేస్తుంటాం. ఈవెన్ ఆ షేర్స్ కూడా మనకు వచ్చి క్రెడిట్ అవుతాయి. క్రెడిట్ అయ్యాక అవి లిస్ట్ అయ్యే వరకు మనం వెయిట్ చేస్తాం కదా. అలా వెయిట్ చేయకుండా ఒకవేళ ఈ ప్లాట్ఫామ్ ని తీసుకొచ్చారనుకోండి, ఇక పైన మనం ఆ ప్లాట్ఫామ్ ని యూజ్ చేసుకోవడం ద్వారా షేర్స్ లిస్ట్ అవ్వకముందే ఆ షేర్స్ ని ఆ ప్లాట్ఫామ్ లోని సెల్ చేసేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి ఈవిడ కామెంట్స్ ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. సో చూడాలి ఎంత త్వరగా ఈ ప్లాట్ఫామ్ ని తీసుకొస్తారనేది. అంటే చాలా ప్రాసెస్ ని చాలా ఫాస్ట్ చేస్తున్నారు వీళ్ళు. ఇంకా ఇప్పుడు మనకు ప్రీవియస్ గా చూసినట్లయితే స్టాక్స్ మనకి అలోకేట్ అయ్యాక లిస్టింగ్ కి మరికొంత టైం పట్టేది, కానీ లిస్టింగ్ టైం ఇప్పుడు బాగా తగ్గింది కదా. ఇలా తగ్గిన తర్వాత కూడా స్టాక్స్ ఇన్వెస్టర్స్ అకౌంట్ లో క్రెడిట్ అవ్వగానే వాటిని ట్రేడ్ చేసుకునేటువంటి ఫెసిలిటీ కల్పిస్తున్నారంటే ప్రాసెస్ ఎంత ఫాస్ట్ చేయబోతున్నారో ఇది మనం అర్థం చేసుకోవచ్చు. సో ఒక రకంగా ఈ న్యూ ప్లాట్ఫామ్ ఏదైతే తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారో అది ఇన్వెస్టర్స్ రిలేటెడ్ గా అయితే మనం పాజిటివ్ గా చూడొచ్చు. బట్ చూడాలి ఎంత కాలంకి దీన్ని తీసుకొస్తారన్నది. నెక్స్ట్ దావోస్ లో జరుగుతున్నటువంటి ఓల్డ్ ఎకనామిక్ ఫోరం లోని పార్టిసిపేట్ చేసిన భారత్ ఫోర్జ్ జాయింట్ ఎండి అయినటువంటి అమిత్ కళ్యాణి గారు చాలా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేయడం జరిగింది. ప్రెసెంట్ మన కంట్రీలో చూసినట్లయితే సెమీ కండక్టర్ బిజినెస్ రిలేటెడ్ గా చాలా బజ్ క్రియేట్ అవుతుంది. ఈవెన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఈ సెమీ కండక్టర్ బిజినెస్ లోకి ఏవైతే కంపెనీస్ ఎంటర్ అవబోతున్నాయో వాళ్ళకి గవర్నమెంట్ దగ్గర నుంచి స్ట్రాంగ్ గా సపోర్ట్ అయితే అందించడానికి ప్రయత్నిస్తుంది. దీనిలో భాగంగానే అంటే సెమీ కండక్టర్ బిజినెస్ లో ఏదైతే స్ట్రాంగ్ బజ్ కనబడుతున్నదో ఆ ఆపర్చునిటీని క్యాటర్ చేసేందుకు గాను భారత్ ఫోర్జ్ వాళ్ళు కూడా ఈ సెమీ కండక్టర్ బిజినెస్ లోకి ఎంటర్ అవబోతున్నట్టుగా ఈయన మనీ కంట్రోల్ వాళ్ళకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలోని కామెంట్ చేయడం జరిగింది. ఈయన ఏం చెప్తున్నారంటే లాస్ట్ 1 year గా ఈ సెమీ కండక్టర్ బిజినెస్ రిలేటెడ్ గా అయితే భారత్ ఫోర్జ్ వాళ్ళు వర్క్ చేస్తున్నామని. సో వన్స్ ఈ బిజినెస్ లోకి గనక భారత్ ఫోర్జ్ ఎంటర్ అయినట్లయితే ఓవరాల్ గా అది కంపెనీకి బెనిఫిట్ అవుతుంది. ఎందుకంటే ఈ సెమీ కండక్టర్ స్పేస్ లోని హ్యూజ్ ఆపర్చునిటీ అయితే ఉన్నది. సో ఈ ఆపర్చునిటీని క్యాటర్ చేయడానికే వీళ్ళు ఈ బిజినెస్ లోకి ఎంటర్ అవడానికి ప్రయత్నిస్తున్నట్లుగా ఈయన కామెంట్ చేశారు. అండ్ ఈ న్యూ ఇనిషియేటివ్స్ రిలేటెడ్ గా 2 months లోనైతే అనౌన్స్ చేయబోతున్నట్టుగా కూడా ఈయన దగ్గర నుంచి కామెంట్స్ రావడం జరిగింది. సో ఈ సెమీ కండక్టర్ బిజినెస్ లోకి భారత్ ఫోర్జ్ వాళ్ళు కూడా ఎంటర్ అవుతా అంటున్నారు కదా. చూడాలి భారత్ ఫోర్జ్ ఎంత త్వరగా అనౌన్స్మెంట్ చేస్తుంది అన్నది. ఆల్రెడీ సెమీ కండక్టర్ బిజినెస్ లోకి మల్టిపుల్ కంపెనీస్ మన కంట్రీలోనే ఎంటర్ అవడానికి ప్రయత్నిస్తున్నాయి. యాక్చువల్లీ ఈ సెమీ కండక్టర్ సెగ్మెంట్ ఏదైతే ఉన్నదో ఇక్కడ హ్యూజ్ స్కోప్ అయితే ఉన్నది. ఓవరాల్ గా ఈ ఆపర్చునిటీ ఏదైతే ఉందో దాన్ని క్యాటర్ చేయడానికి కంపెనీస్ అన్ని కూడా ప్రయత్నిస్తున్నాయి కాబట్టి వీళ్ళకి అది లాంగ్ టర్మ్ లోని పాజిటివ్ కానుంది. నెక్స్ట్ పవర్ ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ సర్వీసెస్ ప్రొవైడ్ చేసేటువంటి అదానీ గ్రూప్ కంపెనీ అయిన అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ లిమిటెడ్ వాళ్ళు రాజస్థాన్ బాద్లా టు ఉత్తరప్రదేశ్ ఫతేపూర్ హై వోల్టేజ్ డైరెక్ట్ కరెంట్ ఆర్డర్ విన్ అయ్యారు. ఈ ఆర్డర్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 25,000 crores. ఇప్పటి వరకు వీళ్ళు విన్ అయినటువంటి ఆర్డర్స్ లోని ఇదే లార్జెస్ట్ ఆర్డర్ అని. అండ్ ఈ ప్రాజెక్ట్ ని వీళ్ళు నెక్స్ట్ 4.5 years లోని కమిషన్ చేయబోతున్నట్టుగా షేర్ చేస్తున్నారు. అండ్ ఈ ఆర్డర్ తో కలుపుకుని ఈ అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ వల్ల ఆర్డర్ బుక్ 54,761 crores కి రీచ్ అయింది. సో వీళ్ళు కొత్తగా ఏదైతే ఈ ఆర్డర్ విన్ అయ్యారో ఇది అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ లిమిటెడ్ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ అయినటువంటి ఇంద్రప్రస్థ గ్యాస్ లిమిటెడ్ వాళ్ళు ప్రీవియస్ గానే 1:1 బోనస్ ఇష్యూని అనౌన్స్ చేశారు. అంటే రికార్డ్ డేట్ నాటికి ఎవరి దగ్గర అయితే ఈ ఇంద్రప్రస్థ గ్యాస్ లిమిటెడ్ యొక్క 1 share ఉంటుందో వాళ్ళకి మరొక షేర్ ని వీళ్ళు బోనస్ గా ఇష్యూ చేయబోతున్నారు. ఇప్పుడు ఈ బోనస్ ఇష్యూ యొక్క రికార్డ్ డేట్ ని వీళ్ళు January 31st గా ఫిక్స్ చేయడం జరిగింది. సో మీలో ఎవరైనా ఈ బోనస్ ఇష్యూలో పార్టిసిపేట్ చేయాలనుకున్నట్లయితే January 31st నాటికల్లా మీ డిమాట్ అకౌంట్ లోని ఈ ఇంద్రప్రస్థ గ్యాస్ లిమిటెడ్ యొక్క షేర్స్ క్రెడిట్ అయి ఉండాలి. నెక్స్ట్ జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ వాళ్ళు వాళ్ళ బిజినెస్ అయితే స్ట్రాంగ్ గా ఎక్స్పాండ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు కదా. దీనిలో భాగంగానే ఇప్పుడు వీళ్ళ బ్లాక్ రాక్ జాయింట్ వెంచర్ కంపెనీ అయిన జియో బ్లాక్ రాక్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు కొత్తగా జియో బ్లాక్ రాక్ బ్రోకింగ్ ప్రైవేట్ లిమిటెడ్ అనేటువంటి ఒక సబ్సిడరీ కంపెనీని ఇన్కార్పొరేట్ చేయడం జరిగింది. ఈ సబ్సిడరీ కంపెనీ ద్వారా వీళ్ళు బ్రోకింగ్ బిజినెస్ అయితే చేయబోతున్నారు. ఇంకా దీనికి వేరియస్ రెగ్యులేటరీ అప్రూవల్స్ అయితే రావాలి. ఓవరాల్ గా చూసినట్లయితే ఈ జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ వాళ్ళు ఓవరాల్ ఫైనాన్షియల్ సెక్టర్ లో ఉన్నటువంటి వేరియస్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ని ప్రొవైడ్ చేయడానికి అయితే ప్రయత్నిస్తున్నారు. సో 1 by 1 బిజినెస్ వీళ్ళు స్టార్ట్ చేసినట్లయితే ఈ జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ అయితే అగ్రెసివ్ గా వీళ్ళు గ్రో చేసేటువంటి అవకాశం ఉన్నది. యాజ్ ఆఫ్ నో చూసినట్లయితే ఇంకా వీళ్ళ దగ్గర పెద్ద బిజినెస్ అయితే లేదు, కానీ 1 by 1 బిజినెస్ అంటే వీళ్ళు ఏఎంసీ బిజినెస్ ని స్టార్ట్ చేయబోతున్నారు. ఇప్పుడు ఈ బ్రోకింగ్ బిజినెస్ ఇటువంటి 1 by 1 బిజినెస్ అన్ని స్టార్ట్ అయ్యాయి అనుకోండి, దాని ద్వారా జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ అయితే లాంగ్ టర్మ్ లోని స్ట్రాంగ్ గా గ్రో అయ్యేటువంటి అవకాశం ఉన్నది. నెక్స్ట్ టాటా ఎలక్సీ వాళ్ళు బ్లాక్ చైన్ పవర్డ్ ట్రేసబిలిటీ సొల్యూషన్స్ ప్రొవైడ్ చేసేటువంటి మైండ్ స్పైడర్ అనేటువంటి కంపెనీతోని కొలాబరేట్ అయ్యారు. ఈ కొలాబరేషన్ లో భాగంగా వీళ్ళిద్దరూ కలిపి మోబియస్ ప్లస్ అనేటువంటి ఒక అడ్వాన్స్డ్ బ్యాటరీ లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్ ప్లాట్ఫామ్ అయితే లాంచ్ చేయనున్నారు. ఈ ప్లాట్ఫామ్ ద్వారా బ్యాటరీ ఇండస్ట్రీలోని బ్యాటరీస్ రిలేటెడ్ గా సస్టైనబిలిటీ, కంప్లైన్స్, పెర్ఫార్మెన్స్ ఆప్టిమైజేషన్ ఇటువంటి గ్రోయింగ్ నీడ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఈ ప్లాట్ఫామ్ అయితే అడ్రస్ చేస్తుందని. అండ్ దీంతో పాటుగా ఈ బ్యాటరీస్ ఏవైతే మనం యూస్ చేస్తామో పాడైపోయిన తర్వాత ఆ బ్యాటరీని అగైన్ రీసైకిల్ కూడా చేయాలి కదా. సో ఈ బ్యాటరీ ప్రొడక్షన్ నుంచి రీసైకిల్ వరకు ఉన్నటువంటి వేరే స్టేజెస్ ని కూడా ఈ మోబియస్ ప్లస్ మేనేజ్ చేయడానికి
చేయడానికి యూజ్ అవబోతున్నట్లుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. ఓవరాల్ గా మనం చూసినట్లయితే ఎలక్ట్రిక్ వెహికల్ సేల్స్ బాగా పెరుగుతున్న దగ్గర నుంచి బ్యాటరీస్ డిమాండ్ కూడా బాగా పెరుగుతున్నది కదా. సో ఈ బ్యాటరీస్ డిమాండ్ ఇంతలా పెరుగుతుండడంతో వన్స్ బ్యాటరీస్ పాడైన తర్వాత రీసైక్లింగ్ అన్నది కూడా బ్యాటరీస్ రిలేటెడ్ గా చాలా ఇంపార్టెంట్. సో ఓవరాల్ గా ఈ బ్యాటరీ ఇండస్ట్రీలోని ఉన్నటువంటి డిమాండ్ తో పాటు రీసైక్లింగ్ రిలేటెడ్ ఉన్నటువంటి వేరియస్ ఇష్యూస్ ను కూడా ఈ ప్లాట్ఫామ్ ద్వారా వీళ్ళు అడ్రస్ చేయడానికి ప్రయత్నిస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వైట్ గూడ్స్ పిఎల్ఐ స్కీమ్ థర్డ్ రౌండ్ లో భాగంగా వేరియస్ కంపెనీస్ సెలెక్ట్ అయ్యాయని చెప్పి నిన్న డైలీ మనిషిలో మనం మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు ఆ కంపెనీస్ నుంచి అయితే అప్డేట్స్ వస్తున్నాయి. ఈ స్కీమ్ లోని రామ్ రతన్ గ్లోబల్ వైర్స్ వాళ్ళు అయితే సెలెక్ట్ అయినట్లుగా, దీనిలో భాగంగా వీళ్ళు హీట్ ఎక్స్చేంజర్స్ కోసం కాపర్ ట్యూబ్స్ అండ్ అల్యూమినియం స్టాక్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేసేందుకు గాను 253 crores వరకు ఇన్వెస్ట్ చేయబోతున్నట్టుగా షేర్ చేస్తున్నారు. అండ్ ఈ స్కీమ్ లోని వీళ్ళు సెలెక్ట్ అవడం ద్వారా వీళ్ళకి ఇన్సెంటివ్ కూడా లభిస్తుంది కాబట్టి ఇది రామ్ రతన్ గ్లోబల్ వైర్స్ వాళ్ళ రిలేటెడ్ గా పాజిటివ్ కానుంది. అండ్ వీళ్ళతో పాటుగా పీజీ ఎలక్ట్రోప్లాస్ట్ వాళ్ళు కూడా సెలెక్ట్ అయ్యామని, అండ్ ఈ స్కీమ్ లో భాగంగా వీళ్ళు నెక్స్ట్ 5 years లోను 121.35 crores అయితే ఇన్వెస్ట్ చేయబోతున్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో ఈ స్కీమ్ లో సెలెక్ట్ అయ్యారు కాబట్టి ఇది పీజీ ఎలక్ట్రోప్లాస్ట్ వాళ్ళ రిలేటెడ్ గా కూడా మనం పాజిటివ్ గా చూడొచ్చు. ఇంకా వీటితో పాటు వేరే అదర్ కంపెనీస్ ఏవైతే సెలెక్ట్ అయ్యాయో వాళ్ళందరికీ కూడా ఈ స్కీమ్ ద్వారా ఇన్సెంటివ్ లభించబోతుంది కాబట్టి ఆ కంపెనీస్ కి అది పాజిటివ్ కానుంది. నెక్స్ట్ నిన్న మన డైలీ మనీ షోలోని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా షుగర్ కంపెనీస్ ని 1 million tons షుగర్స్ ఎక్స్పోర్ట్ చేసుకునేందుకు గాను అలో చేసేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి మనం డిస్కస్ చేసుకున్నాం కదా. నిన్న నైట్ అయితే గవర్నమెంట్ దగ్గర నుంచి షుగర్ కంపెనీస్ కి అప్రూవల్ వచ్చేసింది. ప్రెసెంట్ మన కంట్రీలోని సర్ప్లస్ షుగర్ అవైలబుల్ ఉన్నది కాబట్టి ప్రైస్లు అమాంతం పెరిగేటువంటి అవకాశం లేదు. దీంతో గవర్నమెంట్ షుగర్ కంపెనీస్ ని 1 million tons వరకు షుగర్ ని ఎక్స్పోర్ట్ చేసుకోవడానికి అయితే అలో చేయడం జరిగింది. షుగర్ ఎక్స్పోర్ట్స్ కి గవర్నమెంట్ దగ్గర నుంచి అప్రూవల్ వచ్చింది కాబట్టి ఇది షుగర్ స్టాక్స్ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ డిఫెన్స్ పిఎస్యూ కంపెనీ అయినటువంటి హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ వాళ్ళ రిలేటెడ్ గా ఒక నెగిటివ్ అప్డేట్ కనిపిస్తున్నది. యాక్చువల్లీ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ వాళ్ళు జీఈ వాళ్ళతో కలిపి మన ఇండియాలోని F414 ఇంజిన్స్ అయితే ప్రొడ్యూస్ చేయడానికి అని చెప్పి ఒక డీల్ ని సైన్ చేశారు. యాక్చువల్లీ ఈ డీల్ లో భాగంగా జీఈ వాళ్ళు హాల్వాల్ కి టెక్నాలజీని ట్రాన్స్ఫర్ చేయవలసి ఉన్నది. ఈ టీఓటీ అగ్రిమెంట్ డీల్ ఏదైతే ఉన్నదో ప్రీవియస్ గా ఇది $1 billion వరకు ఉండేది. కానీ ఇప్పుడు జీఈ వాళ్ళు దీన్ని మరొక $500 million పెంచాలని, అంటే $1.5 billion కి దీన్ని పెంచాలని చెప్పి హాల్వాల్ ని అడుగుతున్నట్లుగా, అండ్ అగైన్ దీని రిలేటెడ్ గా నెగోషియేషన్స్ అయితే తిరిగి స్టార్ట్ అయ్యాయని చెప్పి ఈ రోజు సెషన్ లో వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ అయితే రిపోర్ట్ చేస్తున్నాయి. ఒకవేళ మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేస్తున్నట్లుగా ఈ నెగోషియేషన్స్ తిరిగి స్టార్ట్ అయ్యి డీల్ వాల్యూ గనక పెరిగింది అనుకోండి, దాని ద్వారా హాల్వాల్ మోర్ అమౌంట్ ని పే చేయాలి కాబట్టి ఇది హాల్వాల్ రిలేటెడ్ గా మనం నెగిటివ్ గా చూడొచ్చు. దీంతోనే ఈ రోజు సెషన్ లో హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ స్టాక్ లో కొంత ప్రెషర్ కనపడింది. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లోని డిక్సన్ టెక్నాలజీ స్టాక్ లోనైతే మార్నింగ్ నుంచి చాలా ప్రెషర్ కనపడింది కదా. యాక్చువల్లీ నిన్న వీడియోలోని మనం డిక్సన్ టెక్నాలజీస్ రిజల్ట్స్ గురించి మాట్లాడుకున్నాం. రిజల్ట్స్ గురించి మాట్లాడుకున్నప్పుడు మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. అంటే నెంబర్స్ అయితే డీసెంట్ గానే ఉన్నాయి. ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో వీళ్ళు నెంబర్స్ లో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. సీక్వెన్షియల్ బేసిస్ లో నెంబర్స్ లో కొంత డ్రాప్ కనపడుతున్నా వాళ్ళపైన సీజనల్ ఇంపాక్ట్ ఉన్నది కాబట్టి ఆ సీక్వెన్షియల్ బేసిస్ నెంబర్స్ అయితే మనం కన్సిడర్ చేయకూడదు. అండ్ అంతేకాకుండా ఈ స్టాక్ మనం చూసినట్లయితే లాస్ట్ 1 year లోని చాలా ఎక్కువ ర్యాలీ అయిపోయింది కదా. ఇంత ర్యాలీ అయిపోయిందంటే వాల్యుయేషన్స్ కొంచెం స్ట్రెచ్ అయ్యాయి కాబట్టి రేపు స్టాక్ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలని చెప్పి మనం నిన్న వీడియోలోనే డిస్కస్ చేసుకున్నాం. యాక్చువల్లీ ఈ వాల్యుయేషన్స్ ఇంత స్ట్రెచ్ అయిపోవడంతోనే ఈ రోజు సెషన్ లోని రిజల్ట్స్ ఎక్స్పెక్టేషన్ లెవెల్లోనే ఉన్నా కూడా డిక్సన్ టెక్నాలజీ స్టాక్ లోని స్ట్రాంగ్ ప్రాఫిట్ బుకింగ్ అయితే కనపడింది. అండ్ దీంతో పాటుగా జెఫ్రీస్ వాళ్ళు కూడా డిక్సన్ టెక్నాలజీస్ రిలేటెడ్ గా ఒక రిపోర్ట్ ని రిలీజ్ చేస్తూ ఈ స్టాక్ వాల్యుయేషన్స్ అయితే బాగా స్ట్రెచ్ అయి ఉన్నాయని, అండ్ వీళ్ళకి పిఎల్ఐ స్కీమ్ రిలేటెడ్ గా ఏదైతే బెనిఫిట్స్ ఉన్నాయో ఆ 2026 లో ఎక్స్పైర్ అయ్యేటువంటి అవకాశం ఉన్నదని, అండ్ ప్రెసెంట్ ఉన్నటువంటి వాల్యుయేషన్ ప్రకారం చూసినట్లయితే స్టాక్ చాలా ఎక్స్పెన్సివ్ గా ఉన్నదని చెప్పి వీళ్ళు షేర్ చేస్తూ నిన్నటి క్లోజింగ్ ప్రైస్ తో కంపేర్ చేస్తే డిక్సన్ టెక్నాలజీ స్టాక్ 30% వరకు కరెక్ట్ అవ్వచ్చు అని చెప్పి వీళ్ళు రిపోర్ట్ ని రిలీజ్ చేయడం జరిగింది. సో జెఫ్రీస్ వాళ్ళ దగ్గర నుంచి కూడా ఇటువంటి రిపోర్ట్ రావడంతోనే ఈ రోజు సెషన్ లోని స్టాక్ లో అయితే మనకి ప్రెషర్ కనపడింది. అండ్ ఈ వాల్యుయేషన్ రిలేటెడ్ ఉన్నటువంటి కన్సర్న్స్ తో పాటుగా వీళ్ళ కన్స్యూమర్ ఎలక్ట్రానిక్ సేల్స్ అయితే ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో 32% తగ్గాయి. యాక్చువల్లీ టీవీ అండ్ వాషింగ్ మిషన్ సేల్స్ ఇంపాక్ట్ అవడంతోనే ఓవరాల్ వీళ్ళ కన్స్యూమర్ ఎలక్ట్రానిక్ సేల్స్ అయితే ఇంపాక్ట్ అయ్యాయి. అండ్ అంతేకాకుండా రిమైనింగ్ సెగ్మెంట్స్ మరీ పెద్దగా కంట్రిబ్యూట్ చేయకపోయినా వీళ్ళ మొబైల్ బిజినెస్ లో ఏదైతే గ్రోత్ డెలివర్ చేస్తున్నారో స్టాక్ లో అయితే మనకి అది పాజిటివ్ ఇంపాక్ట్ ప్లే చేస్తుంది. ఒకవేళ మొబైల్ బిజినెస్ కనుక ఇంపాక్ట్ అయింది అనుకోండి, దానివల్ల ఓవరాల్ గా వీళ్ళ నెంబర్స్ పైన ఇంపాక్ట్ పడుతుంది కాబట్టి మార్కెట్ లో దాని రిలేటెడ్ గా కూడా కొన్ని కన్సర్న్స్ పెరిగేసరికి ఈ రోజు సెషన్ లో స్టాక్ లో మనకి ప్రాఫిట్ బుకింగ్ అన్నది కనపడింది. జనరల్లీ ఇంత వాల్యుయేషన్ స్ట్రెచ్ అయిన తర్వాత ఒక్కోసారి కంపెనీస్ నుంచి డీసెంట్ నెంబర్స్ వచ్చినా కూడా స్టాక్ లో అయితే మనం ప్రెషర్ చూస్తుంటాం. ఎందుకంటే ఆ వాల్యుయేషన్స్ ని ఆ నెంబర్స్ అయితే జస్టిఫై చేయాలి కదా. ఆ నెంబర్స్ జస్టిఫై చేయలేదనుకోండి జనరల్లీ కొంత ప్రాఫిట్ బుకింగ్ అన్నది కనపడడం కామన్. అదే మనం ఈ రోజు సెషన్ లో డిక్సన్ టెక్నాలజీ స్టాక్ లో చూసాం. నెక్స్ట్ టెలికాం కంపెనీస్ గవర్నమెంట్ కి ఏజీఆర్ డ్యూస్ ఏవైతే పే చేయాల్సి ఉందో దానిపైన గవర్నమెంట్ ప్రీవియస్ గా పెనాల్టీ అండ్ అలాగే ఇంట్రెస్ట్ కూడా చార్జ్ చేసింది కదా. ఈ ఇంట్రెస్ట్ అండ్ పెనాల్టీని అయితే గవర్నమెంట్ రద్దు చేయడానికి చూస్తుందని చెప్పి నిన్న వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేసాయి. దాన్ని నిన్న మన డైలీ మనిషిలో డిస్కస్ చేసుకున్నాం
చెప్తున్నాం కూడా, ఒకవేళ గవర్నమెంట్ ఈ ఏజీఆర్ డ్యూస్ పైన పెనాల్టీ అండ్ ఇంట్రెస్ట్ని కనుక క్యాన్సిల్ చేస్తే అది వోడాఫోన్ ఐడియాకి పాజిటివ్ అయ్యేది. ఎందుకంటే వోడాఫోన్ ఐడియా వాళ్ళు ఫైనాన్షియలీ స్ట్రగుల్ అవుతున్నారు కదా, దట్టు వీళ్ళు ఏజీఆర్ డ్యూస్ కూడా ఎక్కువగానే ఉన్నాయి, అది క్యాన్సిల్ అయితే వీళ్ళకి పాజిటివ్ అయి ఉండేది. సో ఈ న్యూస్ బాగా సర్క్యులేట్ అవడంతో నిన్న నైట్ వోడాఫోన్ ఐడియా వాళ్ళు దీని రిలేటెడ్గా ఎక్స్చేంజెస్కి క్లారిఫికేషన్ రిలీజ్ చేశారు. మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేస్తున్నట్టుగా ఇప్పటి వరకు గవర్నమెంట్ నుంచి అయితే దీని రిలేటెడ్గా వీళ్ళకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ అందలేదని చెప్పి వీళ్ళు క్లారిఫికేషన్ రిలీజ్ చేశారు. సో వీళ్ళు ఇస్తున్నటువంటి క్లారిఫికేషన్ ప్రకారం మనం చూసినట్లయితే ఇది స్పెక్యులేటివ్ న్యూస్గానే మనం చూడొచ్చు. బట్ గవర్నమెంట్ దగ్గర నుంచి ఏమైనా అనౌన్స్మెంట్ వస్తుందేమో చూడాలి. ఒకవేళ అనౌన్స్మెంట్ వస్తే వీళ్ళకి పాజిటివ్, రాలేదనుకోండి వీళ్ళ డ్యూస్ పైన ఇంట్రెస్ట్ పెనాల్టీ పే చేయాల్సి ఉంటుంది. కాబట్టి మరికొన్ని రోజులు వోడాఫోన్ ఐడియా అయితే స్ట్రగుల్ అయ్యే అవకాశం ఉన్నది. సో వోడాఫోన్ ఐడియా నుంచి ఈ క్లారిఫికేషన్ రావడంతోనే ఈరోజు సెషన్లో స్టాక్లో మనం ప్రెషర్ చూసాం. నెక్స్ట్ సోలార్ పీవీ మోడల్స్ని మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి వారి ఎనర్జీస్ వాళ్ళ రిలేటెడ్గా ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. ఈ వారి ఎనర్జీస్ వాళ్ళకి ఒక రెన్యూబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ని డెవలప్ చేసేటువంటి కంపెనీ నుండి 180 మెగావాట్ ఆర్డర్ వచ్చింది. ఈ ఆర్డర్లో భాగంగా ఈ ప్రాజెక్ట్ కోసం వీళ్ళు సోలార్ పీవీ మోడల్స్ని మ్యానుఫ్యాక్చర్ చేసి సప్లై చేయవలసి ఉన్నది. అండ్ ఈ సోలార్ పీవీ మోడల్స్ని వీళ్ళు ఫైనాన్షియల్ ఇయర్ 25-26లోని సప్లై చేయబోతున్నట్టుగా షేర్ చేస్తున్నారు. వీళ్ళకి కొత్తగా ఏదైతే ఈ ఆర్డర్ వచ్చిందో ఇది వారి ఎనర్జీస్ వాళ్ళ రిలేటెడ్గా మనం పాజిటివ్గా చూడొచ్చు. నెక్స్ట్ జేకే సిమెంట్ వాళ్ళ రిలేటెడ్గా ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. ఈ జేకే సిమెంట్ వాళ్ళకి ఇయర్ 2024 జనవరి మంత్లోని ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి 175 crores వర్త్ ట్యాక్స్ డిమాండ్ నోటీస్ని అయితే వీళ్ళు రిసీవ్ చేసుకున్నారు. కాకపోతే వీళ్ళకి వచ్చినటువంటి ట్యాక్స్ డిమాండ్ నోటీస్ ఏదైతే ఉందో అది కరెక్ట్ కాదు, దాన్ని అయితే క్యాన్సిల్ చేయాలని చెప్పి వీళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి ఆ టైంలోనే రీఅపీల్ అయితే చేసుకున్నారు. సో వీళ్ళు రీఅపీల్ చేసుకున్న తర్వాత ఆల్మోస్ట్ 1 year తర్వాత ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వీళ్ళ పైన విధించినటువంటి ఈ 175 crores వర్త్ ట్యాక్స్ డిమాండ్ ఆర్డర్ని క్యాన్సిల్ చేసినట్టుగా వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. సో ఈ ఆర్డర్ క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి వీళ్ళు 175 crores పే చేయని అవసరం లేదు. సో ఇది జేకే సిమెంట్ వాళ్ళ రిలేటెడ్గా మనం పాజిటివ్గా చూడొచ్చు. నెక్స్ట్ మ్యూచువల్ ఫండ్ కంపెనీస్కి ఆర్టీఏ ఏజెంట్గా వ్యవహరించేటువంటి క్యాంప్స్ వాళ్ళ రిలేటెడ్గా ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. జియో బ్లాక్ రాక్ వాళ్ళతో కలిపి ఏఎంసీ బిజినెస్ స్టార్ట్ చేస్తుంది కదా. సో ఈ జియో బ్లాక్ రాక్ ఏఎంసీకి వీళ్ళు ఆర్టీఏ ఏజెంట్గా వ్యవహరించబోతున్నట్టుగా అనౌన్స్ చేశారు. దీనికి ఇంకా సెబీ అప్రూవల్ అయితే రావాలి. బట్ సెబీ అప్రూవల్ వచ్చి ఇది కనుక ముందుకు వెళ్ళిందనుకోండి అది క్యాంప్స్కి పాజిటివ్ కానుంది. ఎందుకంటే జియో బ్లాక్ రాక్ వాళ్ళు వాళ్ళ ఏఎంసీ బిజినెస్ని స్ట్రాంగ్గా గ్రో చేసే అవకాశం ఉంది. గ్రో చేసే అవకాశం ఏంటి, ఇన్ఫ్యాక్ట్ రిలయన్స్ బ్యాక్డ్ కంపెనీ కాబట్టి వాళ్ళు స్ట్రాంగ్గా గ్రో చేయగలరు కూడా. సో ఈ జియో బ్లాక్ రాక్ ఏఎంసీ కనుక స్ట్రాంగ్గా గ్రో అయిందంటే దానికి ఆర్టీఏగా వ్యవహరించేటువంటి క్యాంప్స్ వాళ్ళు కూడా దానివల్ల బెనిఫిట్ పొందబోతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈరోజు మార్కెట్ క్లోజ్ అయ్యాక సెయిన్ డిఎల్ఎం వాళ్ళ నెంబర్స్ కూడా వచ్చాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్లో వీళ్ళ రెవెన్యూస్లో 38.4% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఎబిటాలో 21.9% గ్రోత్ డెలివర్ చేశారు. బట్ ప్యాట్లో మాత్రం 9.8% డ్రాప్ కనిపిస్తుంది. అండ్ ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో వీళ్ళ ఎబిటా మార్జిన్స్ అండ్ ప్యాట్ మార్జిన్స్ కూడా ఇంపాక్ట్ అయ్యాయి. అండ్ ప్రీవియస్ క్వార్టర్తో కంపేర్ చేస్తే మాత్రం వీళ్ళ రెవెన్యూస్ లోను ఎబిటాలోను ప్యాట్ లోను డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఈ క్వార్టర్ ఎండింగ్ నాటికి వీళ్ళ దగ్గర 2142 crores వర్త్ ఆర్డర్ బుక్ ఉన్నది. అండ్ కమింగ్ టు సెగ్మెంట్ వైస్ పెర్ఫార్మెన్స్, డిఫెన్స్ సెగ్మెంట్ రెవెన్యూస్ లోని ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో 31% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఏరోస్పేస్ సెగ్మెంట్ రెవెన్యూస్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో 14% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఇండస్ట్రియల్ సెగ్మెంట్ రెవెన్యూస్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో 47% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే మెడ్టెక్ సెగ్మెంట్ రెవెన్యూస్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో 156% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. ఓవరాల్ గా చూసుకుంటే వీళ్ళు అక్రాస్ సెగ్మెంట్ రెవెన్యూస్ లో అయితే ఈ క్వార్టర్ లో డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. బట్ ఈ క్వార్టర్ ఎక్స్పెన్సెస్ అవి పెరిగిపోవడం వల్లనే ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లోని వీళ్ళ బాటమ్ లైన్ లో డ్రాప్ కనిపిస్తుంది. నెక్స్ట్ ఈ రోజు మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత టాటా టెక్నాలజీస్ వాళ్ళ నెంబర్స్ కూడా వచ్చాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ టాప్ లైన్ లోనైతే డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళు 170 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లో 157 crores ప్యాట్ జనరేట్ చేశారు. అండ్ ఈ క్వార్టర్ లో వీళ్ళు 168 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో డీసెంట్ గ్రోత్ డెలివర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ ఎక్స్పెన్సెస్ బాగా పెరిగిపోవడంతో ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో వీళ్ళ ప్యాట్ లో స్లైట్ గా డ్రాప్ కనిపిస్తుంది. బట్ సీక్వెన్షియల్ బేసిస్ లో మాత్రం వీళ్ళ ప్యాట్ లోని డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ లోని టాటా టెక్ వాళ్ళు మిక్స్డ్ నెంబర్స్ ని డెలివర్ చేసినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎంసీఎక్స్ వాళ్ళ రిజల్ట్స్ వచ్చాయి. యాక్చువల్లీ ఆన్ ఫేస్ ఆఫ్ ఇట్ చూడడానికి వీళ్ళ నెంబర్స్ అయితే బానే ఉంటాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలోను ఎబిటాలోను మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లోని వీళ్ళు లాస్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లోని 153 crores ప్యాట్ జనరేట్ చేశారు. అండ్ ఈ క్వార్టర్ కి వీళ్ళ ప్యాట్
ప్యాట్ 160 crores కి పెరిగింది. సో ఓవరాల్ గా చూడడానికి నెంబర్స్ డీసెంట్ గానే ఉన్నాయి, కానీ ఈ రోజు సెషన్ లో స్టాక్ లో అయితే ప్రెషర్ కనపడింది కదా. దానికి రీజన్ ఈ M6 వాళ్ళు సీక్వెన్షియల్ బేసిస్ లో ఈ క్వార్టర్ లోని ఇంకా బెటర్ నెంబర్స్ ని డెలివర్ చేయొచ్చు అని చెప్పి మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసింది. బట్ మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా కూడా వీళ్ళ నెంబర్స్ కొంత బిలోలోనే ఉండడంతో ఈ రోజు సెషన్ లో స్టాక్ లో అయితే మనం ప్రెషర్ చూసాం. నెక్స్ట్ ప్యాకింగ్ ప్రొడక్ట్ సెగ్మెంట్ లో వాళ్ళ బిజినెస్ ను ఆపరేట్ చేసేటువంటి AGI గ్రీన్ ప్యాక్ వాళ్ళ నెంబర్స్ కూడా వచ్చాయి. ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో వీళ్ళ టోటల్ ఇన్కమ్ లో 7.8% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఎబిటాలో 20.3% గ్రోత్ డెలివర్ చేశారు అండ్ ప్యాట్ లో 34.9% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. ఈవెన్ సీక్వెన్షియల్ బేసిస్ లో కంపేర్ చేసిన వీళ్ళ టోటల్ ఇన్కమ్ లోను ఎబిటాలోను అండ్ ప్యాట్ లోను డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ ఎబిటా మార్జిన్స్ లోను ప్యాట్ మార్జిన్స్ లో కూడా డీసెంట్ ఇంప్రూవ్మెంటే కనిపిస్తుంది. ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ లోని AGI గ్రీన్ ప్యాక్ వాళ్ళ నెంబర్స్ అయితే డీసెంట్ గానే ఉన్నాయి. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో ఇండియా మార్ట్ వాళ్ళ నెంబర్స్ కూడా వచ్చాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో 16% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఎబిటాలో 61% గ్రోత్ డెలివర్ చేశారు అండ్ ప్యాట్ లోని 48% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. ఈవెన్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో అయితే డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు, కానీ ఈ క్వార్టర్ లోని వీళ్ళ ఎంప్లాయ్ బెనిఫిట్ ఎక్స్పెన్సెస్ పెరగడంతో పాటు ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో అదర్ ఇన్కమ్ కాంపోనెంట్ కూడా తగ్గడం వలన వీళ్ళ నెట్ ప్రాఫిట్ లోని డ్రాప్ కనిపిస్తుంది. ఓవరాల్ గా చూసుకుంటే ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో వీళ్ళ నెంబర్స్ లో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. సీక్వెన్షియల్ బేసిస్ లో కూడా నెంబర్స్ డీసెంట్ గానే ఉన్నాయి. ఓన్లీ అదర్ ఇన్కమ్ కాంపోనెంట్ అయితే ఈ క్వార్టర్ లో బాగా ఇంపాక్ట్ అయింది కదా. ఈ అదర్ ఇన్కమ్ కాంపోనెంట్ ఇంపాక్ట్ అవడంతోనే మనకి బాటమ్ లైన్ లో డ్రాప్ కనిపిస్తుంది. నెక్స్ట్ సౌత్ ఇండియన్ బ్యాంక్ వాళ్ళ నెంబర్స్ వచ్చి ఈ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ అయితే కొంత వీక్ గానే ఉన్నాయి. ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లోని వీళ్ళ డిపాజిట్స్ లోని 6% వరకు గ్రోత్ డెలివర్ చేసిన సీక్వెన్షియల్ బేసిస్ లోని వీళ్ళ డిపాజిట్స్ లోని స్లైట్ గా డ్రాప్ కనిపిస్తుంది. బట్ అడ్వాన్సెస్ లో మాత్రం ఇయర్ ఆన్ ఇయర్ లో చూసిన క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసిన డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. బట్ అడ్వాన్సెస్ లో మాత్రం ఇయర్ ఆన్ ఇయర్ లో చూసిన క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసిన డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. బట్ వీళ్ళ నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ లో మాత్రం ఇయర్ ఆన్ ఇయర్ లో 6.1% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లోని 1.5% వరకు డ్రాప్ కనిపిస్తుంది. అండ్ కమింగ్ టు ప్యాట్ ఇయర్ ఆన్ ఇయర్ లో డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. ఈవెన్ సీక్వెన్షియల్ బేసిస్ లో కూడా వీళ్ళ ప్యాట్ లో అయితే డీసెంట్ గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ గ్రాస్ NPA నెంబర్ లోను నెట్ NPA నెంబర్ లోను డ్రాప్ కనిపిస్తుంది, విచ్ ఇస్ గుడ్. ఓవరాల్ గా చూస్తే క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లోని ఈ క్వార్టర్ లోని వీళ్ళ డిపాజిట్స్ లో డ్రాప్ కనిపిస్తుంది అండ్ అలాగే నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ లో కూడా డ్రాప్ కనిపిస్తుంది. సో ఈ మిక్స్డ్ నెంబర్స్ ని డెలివర్ చేయడంతోనే ఈ రోజు సెషన్ లో సౌత్ ఇండియన్ బ్యాంక్ స్టాక్ లో మనకి ప్రెషర్ కనపడింది. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో ఆన్వర్డ్ టెక్నాలజీస్ వాళ్ళ నెంబర్స్ కూడా వచ్చాయి. ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో వీళ్ళ రెవెన్యూస్ లో 8.2% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లోని జస్ట్ 0.3% మాత్రమే గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఎబిటా లోని ఇయర్ ఆన్ ఇయర్ లో 5% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లోని 41% పైనే గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. ఇక్కడ రెవెన్యూస్ లో నీకు పెద్ద గ్రోత్ డెలివర్ చేయకపోయినా ఎబిటాలో మంచి గ్రోత్ కనిపిస్తుంది కదా. దానికి రీజన్ ఏంటో చూద్దాం. ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని వీళ్ళ ఎక్స్పెన్సెస్ బాగా తగ్గాయి. ఈ ఎక్స్పెన్సెస్ బాగా తగ్గడంతోనే సీక్వెన్షియల్ బేసిస్ లోని వీళ్ళ ఎబిటాలోను మంచి గ్రోత్ కనిపిస్తుంది. అండ్ ఈవెన్ ప్యాట్ లో కూడా వీళ్ళు 67% పైన గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లోని వీళ్ళ ఎబిటా మార్జిన్స్ లోను ప్యాట్ మార్జిన్స్ లో కూడా మంచి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. బట్ ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో మాత్రం వీళ్ళ ప్యాట్ లో 11% డ్రాప్ కనపడుతున్నట్లయితే మార్జిన్స్ లోని 106 బేసిస్ పాయింట్స్ డ్రాప్ కనిపిస్తుంది. ఓవరాల్ గా చూస్తే ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో వీళ్ళ బాటమ్ లైన్ ఇంపాక్ట్ అయినా సీక్వెన్షియల్ బేసిస్ లో వీళ్ళ బాటమ్ లైన్ లో రికవరీ కనపడేసరికి ఈ రోజు సెషన్ లో స్టాక్ లో పాజిటివ్ మూమెంటం కనపడింది. అండ్ ఈ ఫైనాన్షియల్ ఇయర్ 25 అవుట్లుక్ మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. ఈ ఫస్ట్ 9 మంత్స్ లోని వీళ్ళు 364 crores వరకు రెవెన్యూ జనరేట్ చేసినట్లయితే ఫైనాన్షియల్ ఇయర్ 25 లోని వీళ్ళు ఓవరాల్ గా 490 to 510 crores వరకు రెవెన్యూ జనరేట్ చేస్తామని అండ్ వీళ్ళు 9 to 11% వరకు ఫైనాన్షియల్ ఇయర్ 25 లోని ఎబిటా మార్జిన్స్ కూడా మెయింటైన్ చేస్తామని చెప్పి షేర్ చేస్తున్నారు. బట్ ఫస్ట్ 9 మంత్స్ లో మాత్రం వీళ్ళ ఎబిటా మార్జిన్స్ అరౌండ్ 8.5% ఉన్నాయి. సో వీళ్ళ మార్జిన్స్ లో కూడా ఇంప్రూవ్మెంట్ కనపడుతుందని చెప్పి మేనేజ్మెంట్ దగ్గర నుంచి ఇటువంటి స్టేట్మెంట్ రావడం కూడా స్టాక్ ని పాజిటివ్ గా మూవ్ చేసింది. నెక్స్ట్ యూకో బ్యాంక్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని వీళ్ళ డిపాజిట్స్ లోను అడ్వాన్సెస్ లోను డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ వీళ్ళ నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో 19.62% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే నెట్ ప్రాఫిట్ లోని 27% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ వీళ్ళ నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ లో కూడా 33 బేసిస్ పాయింట్స్ ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని వీళ్ళ గ్రాస్ NPA లోను నెట్ NPA లో కూడా డ్రాప్ కనిపిస్తుంది, విచ్ ఇస్ గుడ్. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనిషి. ఈ రోజు డైలీ మనిషిలో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ఫుల్ అవుతుందంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్కి వచ్చి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేనట్లయితే ఇక్కడ ఉన్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ పక్కన ఉన్న బెల్ ఐకాన్లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.